హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్విడి. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో నేనైతే ఈ వీడియోని కాకరకాయ స్టఫింగ్ కర్రీ చూపించబోతున్నాను. సో అదైతే మనకి చేదు ఉండదండి, కమ్మగా ఉంటుంది అండ్ ఆల్సో టేస్టీగా ఉంటుంది. సో మీ పిల్లలు కానీ కాకరకాయ తినకపోతే ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళు తప్పకుండా ట్రై చేస్తారు, తినడానికి ఇష్టపడతారు. సో ముందుగా అయితే మనం కాకరకాయని ఇలాగ పైన స్కిన్ని పీల్ చేసుకోవాలి. ఇలాగ కత్తితో ఇలాగ స్క్రేప్ చేసుకోవాలన్నమాట. ఇలానే అన్ని కాకరకాయలని కూడా పైన స్కిన్ అయితే స్క్రేప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బోత్ ఎడ్జెస్ని కట్ చేసుకోండి. అవి మనం యూజ్ చేయము. బోత్ ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కన పడేసుకోండి. ఇప్పుడు కాకరకాయలని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని లోపల సీడ్స్ని రిమూవ్ చేసుకోండి. సో నేను తీసుకున్న కాకరకాయలో 2-3 అయితే పండినట్టు ఉన్నాయన్నమాట. సో అందుకని లోపల గింజలు ఎర్రగా ఉన్నాయి కదా. సో ఈ సీడ్స్ని మనము ప్లాంట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఆ సీడ్స్ని మనం సాయిల్లో వేస్తే ప్లాంట్స్ వస్తాయి. ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకోండి. కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, అది. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. మనకి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే లోపల ప్యారలల్గా అయితే పౌడర్ని రెడీ చేసుకుందాము లోపల ఫిల్లింగ్కి. సో ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ అయితే గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోండి. గ్రౌండ్ నట్స్ని బాగా దూరగా వేయించుకోవాలి. మనకి దాని అవుటర్ స్కిన్ పట్టనంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ సెసమి సీడ్స్ యాడ్ చేసుకోండి, అంటే నూపప్పు యాడ్ చేసుకోవాలి. నూపప్పు కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. సో మనకి నూపప్పు వేగిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే నూపప్పు మనకి పట్టని సౌండ్ వస్తుంది అనమాట. సో అలా వచ్చింది అంటే మనకి నూపప్పు వేగినట్టే. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోని ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయ, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. దాన్ని కూడా సేమ్ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే ఈ పెనంలో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను వేపిన శనగపప్పు అంటాం కదా, దాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగుని ఒక చిటికెడు ఇంగుని వేసుకొని మిక్స్ చేసుకొని తీసేసుకోండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సర్ జార్ పట్టుకోవాలి. అది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని అందులోనే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో పౌడర్ అయితే మనకి ఇలా ఉండాలండి. మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మంచిగా రోస్ట్ అయితే మనకి ఇలా పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ రెడీ అయ్యే లోపల నాకు కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసింది. కొద్దిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ కాకరకాయ ముక్కలను అయితే బయటికి తీసాను. సో తీసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు వచ్చాక ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే పెనంలోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని షాలో ఫ్రై చేయాలి. మనకి కొద్దిగా మంచిగా షాలో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని ఫిల్లింగ్గా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా.
చూసారు కదా, ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్లేట్లో. ఇలానే మిగతా కాకరకాయల్లో కూడా మీరు స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిపోయిన కాకరకాయ స్టఫింగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.